హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ 380 పెరిగి 1,43,780కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 350 ఎగబాకి 1,31,800 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర 4,000 పెరిగి రూపాయలు 3,10,000గా ఉంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 488 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సుమారు 750 మంది ఓటర్లు ఉండేలా లిస్టు రూపొందించారు. కాగా గత ఎన్నికల్లో 2.93 లక్షల మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 6 సంవత్సరాల్లో సుమారు 57,000 మంది ఓటర్లు పెరిగారు. వచ్చే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ల ధరలు 4-8% పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మెమోరీ చిప్స్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. చిప్స్ రేట్లు ఇప్పటికీ 50% వరకు పెరగగా వచ్చే 2 నెలల్లో 40-50% తర్వాత 3 నెలల్లో మరో 20% పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికీ గత 3 నెలల్లో ఫోన్ల ధరలు 3-21% పెరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 5 రోజుల క్రితం వరకు చలి తీవ్రత తగ్గి సాధారణ స్థితికి చేరుకుంది. రానున్న 3 రోజులలో వెదర్ స్టేషన్ల ఆధారంగా వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో వరుసగా 3 రోజులు 12 డిగ్రీలు, 12, 12.7 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 12.6 డిగ్రీలు, 11.7, 12.7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయన్నారు. తెలుగు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో 2 కొత్త రైళ్లను కేటాయించింది. చెర్లపల్లి, నాగర్కోయల్, నాంపల్లి, తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న పీఎం మోదీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.